అందరికీ నమస్తే అండి. నిన్న ప్రభుత్వం కేబినెట్ భేటీలో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిప్పోన్ ఆర్సిలర్ మిత్తల్ ఫ్యాక్టరీ ఏమో 1,35,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, తర్వాత అనకాపల్లిలో ఇంకా పోర్ట్ ఒకటి వస్తుందని, దానికి 11,000 కోట్ల పెట్టుబడులని సో అండ్ సో కొన్ని తీసుకున్నారు నిర్ణయాలు. అయితే అత్యంత వివాదాస్పద నిర్ణయం ఏమిటంటే 3 స్టార్ హోటళ్ళలో బార్లు నిర్వహణకి లైసెన్స్ ఫీజు 25 లక్షలంట. సో ఇంతకుముందు ఉన్న ఫీజు కంటే ఇప్పుడు తగ్గించారు. ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? ఇప్పుడు 3 స్టార్ హోటల్కి మీరు ఎప్పుడైనా వెళ్ళి స్టే చేస్తే వాళ్ళు లిక్కర్ ఏమి ఎంఆర్పీకి అమ్మరు. బయట బీర్ 220 రూపాయలు ఉంటే 3 స్టార్ హోటల్లో 350 నుంచి 500 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే స్టార్ చుక్కలు చూపిస్తారు. అలాగే బయట ఒక బాటిల్ ఫుల్ బాటిల్ ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, 3 స్టార్ హోటల్స్లో 30 ml అని 60 ml అని 90 ml అని దాని లెక్క అమ్ముతారు. అలా చూసుకుంటే ఫుల్ బాటిల్ 1000 రూపాయలు కాస్త 2,500 3,000 వరకు రేటు ఉంటుంది. వాళ్ళు ఏమైనా ఎంఆర్పీలు ఫాలో అవుతున్నారేంటి? వాళ్ళకెందుకు వీళ్ళు రేట్లు తగ్గించాలి? ఇప్పుడు రేట్లు తగ్గించాల్సింది ఎవరికి? ఇప్పుడు రాష్ట్రంలో 2-3 వేలకు పైగా లిక్కర్ దుకాణాలు కొత్తగా ఇచ్చారు. అందులో 50 లక్షలు ప్లస్ 80 లక్షలు అలా లైసెన్స్ ఫీజులు నిర్ధారించారు. వాళ్ళకి లైసెన్స్ ఫీజులు ఎక్కువ కట్టేసరికి తిరిగి వస్తుందో రాదో తెలియక ఒకవైపు పోలీసులకి ఎమ్మెల్యేలకి మామూలు ఇవ్వలేక, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మామూలు ఇవ్వలేక వాళ్ళు ఎంఆర్పీల కంటే పెంచి అమ్ముతున్నారు. 200 ఉన్నది 220కో 230కో అమ్ముతున్నారు. ప్లస్ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. బెల్ట్ షాపుల్లో 200 250కో అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు ఉంటున్నాయి, టైమింగ్స్ ఫాలో అవ్వట్లేదు, ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఎందుకంటే మాకు ఇచ్చే కమిషన్ తక్కువ ఉంది, మాకు 14% కమిషన్ ఇస్తున్నారు. దీనిలో కూడా మేము ప్రతి నెల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక్కో షాప్ నుంచి 50,000 ఇవ్వాలి నెలకి, ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, ఆ పోలీసులకు ఇవ్వాలి అని చెప్పి షాపులో లెక్కలు చెప్తున్నారు. సో షాపుల వాళ్ళని అలా పట్టి పీడిస్తున్నారు. సో ఎక్కువగా 95% మద్యం సేల్ అయ్యేది షాపుల ద్వారానే, బహిరంగంగా అమ్ముతున్న వైన్ షాపుల ద్వారానే. సో వాళ్ళకు కొంత ఉపశమనం ఇస్తే మంచిది. కానీ 3 స్టార్ హోటల్లో లైసెన్స్ తగ్గించడం ఎందుకు? లైసెన్స్ ఫీజులు ఇలా తగ్గించడం వల్ల ఏమవుద్ది? కొత్తగా 3 స్టార్ హోటల్లో కూడా ఈ లైసెన్సుల కోసం ముందుకు వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఊర్లలో 3 స్టార్ హోటల్లో, ఉదాహరణకి ఒంగోలులో ఏది కేబీ ఉంటుంది, అది 3 స్టార్ హోటల్. సో వాళ్ళు ఎప్పటి నుంచో బార్ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ రేట్లు ఎలా ఉంటాయి? బయట ఉన్న రేట్ల కంటే ఒక 100% 150% ఎక్కువ ఉంటాయి. బయట 200, వాళ్ళ దగ్గర 400 కంటే ఎక్కువ ఉంటుంది. సో అంటే ఏంటి? వాళ్ళు దాని లైసెన్స్ ఫీజు కట్టి తెప్పించుకున్నారు. సో అలా కొంతమంది మేము అంత లైసెన్స్ ఫీజు కట్టలేము, మేమేమి బార్ మెయింటైన్ చేయమని కొంతమంది చేతులు ఎత్తేస్తారు. సో అలా కొత్త వాళ్ళు కూడా లైసెన్సులు తీసుకోవాలని, లైసెన్స్ ఫీజులు కట్టాలని ప్రభుత్వం వాళ్ళకి లైసెన్స్ ఫీజు తగ్గించింది. అంటే మద్యం వ్యాపారాన్ని పెంచే ఉద్దేశమే ప్రభుత్వాన్ని. ఎక్కడైతే 3 స్టార్ హోటళ్ళు ఉన్నాయో వాళ్ళకి కాస్త వెసులుబాటుగా లైసెన్స్ ఫీజు నిర్ణయిస్తే వాళ్ళందరూ కూడా లైసెన్స్ తీసుకుంటారు కదా అని. మరి వాళ్ళు ఎంఆర్పీ ఉల్లంఘనలకి ఏంటి పరిస్థితి? వాళ్ళు ఆల్రెడీ 3 స్టార్ పేరు చెప్పి ఎంఆర్పీలు ఉల్లంఘిస్తున్నారు. ఎప్పుడైతే లైసెన్స్ ఫీజు తక్కువ ఇచ్చారో అప్పుడు వాళ్ళకి రేట్లు తగ్గించమని చెప్పాలి. మేము చెప్పిన రేట్లకే మీరు అమ్మాలి అని నిర్దేశించాలి. ప్రభుత్వం అలా చెప్పగలదా? వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ చుక్కలు, వాళ్ళ స్టార్లు, వాళ్ళ నక్షత్రాలు వాళ్ళ ఇష్టం. అక్కడ రేటు కంట్రోల్ చేసే పవర్ ప్రభుత్వానికి లేనప్పుడు, ఆ హక్కు ప్రభుత్వానికి లేనప్పుడు, ఆ ఆలోచన ప్రభుత్వానికి లేనప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఫీజు తగ్గించాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. అది ఒకసారి ఆలోచించాలి. దానివలన పేదవాడికి ఉపయోగపడదు, ఆ హోటళ్ళ మేనేజ్మెంట్లకి, హోటళ్ళ వాళ్ళకే ఉపయోగం. దీని పేరు చెప్పుకొని వాళ్ళు ఇంకా ఎక్కువ మంది లైసెన్సులు తెచ్చుకొని ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తారు, విచ్చలవిడిగా దోచుకుంటారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్, నాణ్యానికి రెండో కోణం. ఆ హోటల్లో దిగేది కూడా బాగా ఉన్నవాళ్ళే, గట్టిగా ఉన్నవాళ్ళే దిగుతారు. సో వాళ్ళు కొంటారు, లేకపోతే లేదు, వాళ్ళ ఇష్టం కదా అనుకోవచ్చు. సో అది కూడా పాయింటే. కాకపోతే వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది ఎక్కువ మంది లైసెన్స్ తీసుకోవాలి, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం రావాలనుకుంటోంది. ప్రభుత్వ ఆలోచన అది. సో నాణ్యానికి రెండు వైపులు చూస్తే తప్పు ఉంది, ఒప్పు ఉంది.